కడప ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? షర్మిల గారా? అవినాష్ రెడ్డి గారా? కడప ఎంపీగా పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ము- అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారు. మామూలుగా షర్మిలమ్మకు కొంచెం తక్కువ రావచ్చు, కానీ కొంచెం థర్డ్ ప్లేస్లో అట్లా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. దాని గురించి ఏం పని లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడు కానీ, వైఎస్ఆర్ తరఫున రాజమౌళి కానీ, తెలుగుదేశం తరఫున వరదరాజరెడ్డి సీనియర్ 20 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు ఆయన. కానీ ఇప్పుడు ప్రొద్దుటూరులో అత్యధిక భారీ మెజార్టీతో మళ్ళా గెలుపు కాదు, భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు భారీ మెజార్టీతో. ఇంకా ప్రస్తుతానికి రాజకీయాల గురించి మనం చరిత్రలో పోతే వైఎస్ కుటుంబం అనేది ఒక చరిత్ర. అంటే రాజశేఖర రెడ్డి 1978 అంటే ఫస్ట్ పోటీ చేసినప్పుడు నాకు అత్యంత ముఖ్యుడు రాజశేఖర రెడ్డి. 80 సంవత్సరంలో మా పొదుపులో మా అన్నగారు వరదరాలి ఎక్కడో వ్యవసాయం చేసుకుంటా అంటే రాజకీయంలో మా అన్నగారు వెంకటసుబ్బారెడ్డి కీర్తిశేషులు అయినారు, చనిపోయినారు. ఈయన ఎక్కడో వ్యవసాయం చేసుకుంటే మారుమూల పల్లెలో వరదరాలిని తీసుకొచ్చి రాజకీయాలు చేసినాము. రాజకీయాల్లో చేసి ఆయన సమితి ప్రెసిడెంట్గా పోటీ పెట్టినాము. సమితి ప్రెసిడెంట్గా రఘురామరెడ్డి పోటీలో ఉన్నాడు. మా కుటుంబము తరఫున మా అన్నను నిలబడమంటే నేను నిలబడలేను, అక్కడ రమణారెడ్డి లీడర్ ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు నాకు అని ధైర్యస్తుడు కాక నిలబడక నంద్యాల వరదరాజరెడ్డిని 80లో సమితిలో పోటీ చేయించినాం. ఆ పోటీలో మామూలుగా వరదరాజరెడ్డి ఓడిపోయినాడు, రఘురామరెడ్డి గెలిచినాడు. ఆ నుంచి 83లో పొద్దుటూరు రమణారెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి అంటే అప్పుడు ఆయన ఒక లీడరు. ఆయన కూడా 1983లో ఎమ్మెల్యే తెలుగుదేశం టికెట్ తరఫున రమణారెడ్డి గారు పోటీ చేసినారు. అప్పుడు మేము ఇండిపెండెంట్గా వరదరాజరెడ్డిని మళ్ళా మా బ్రదరు రాజకీయాల్లోకి తీసుకొచ్చి వెంకటసుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించినాము. ఇండిపెండెంట్గా పోటీ చేసి 1983లో పోటీ చేసినాము. అప్పుడు ఆయనకు తెలుగుదేశం టికెట్ వచ్చింది, డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారికి. ఈయనకు ఇండిపెండెంట్గా పోటీ చేసినాము. అప్పుడు రమణారెడ్డి గారు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ప్రభంజనంలో టికెట్ ఉండేది. ఇంకా మా 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 అదృష్టము కానీ మా కర్మ కానీ రెండు జరిగిన విషయంలో రమణారెడ్డి గారు మా ఊరు అంటే మాది అన్నవరం గ్రామము, చేపాడు మండలము. అప్పుడు ఓట్లన్నీ ప్రొద్దుటూరుకే ఉన్నాయి. కాకపోతే ఆయన 83లో మా ఊర్లో ఏజెంట్లు పెట్టాలని వచ్చినాడు. అన్నవరం గ్రామానికి డాక్టర్ ఎంవి రమణారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసే నాయకుడు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎట్లయినా గెలిచాలనే ఉద్దేశంతో మా పల్లెలన్నీ మేము అప్పుడు సర్పంచ్గా 74 నుంచి 80 దాకా సర్పంచ్గా ఉన్నాము. మా బ్రదర్ ఉన్నాడు. కానీ ఆయన అనుకోకుండా రమణారెడ్డి గారు వచ్చినారు. అప్పుడు మేము రమణారెడ్డి వచ్చి ఏజెంట్లను నిలబెడతాడు అని మేము రాలే. కాకపోతే అనుకోకుండా ఆయన వచ్చినాడు. ఆయన తెలుగుదేశం ప్రపంచంలో ఆయన వచ్చినాక ఏజెంట్లను కూర్చోబెట్టుకోవాలని అనుకునే టైంలో ఊళ్ళో అందరూ మా తరఫున వాళ్ళ తరఫున వచ్చి గలాట జరిగింది. గలాట జరగడంలో అందరం బాంబులు వేసుకొని గలాటలు జరిగి అందరూ బాంబులు అంటే రాయలసీమలో ప్రధానంగా అది ఇది ఫ్యాక్షన్ ఇప్పుడు కాదు, చెప్తాను. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో అప్పటి నుంచి ఫ్యాక్షన్ మొదలయ్యి ఇంకా రమణారెడ్డి 2 సంవత్సరాల తర్వాతనే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ 85లో వరదరాజరెడ్డికి ఇచ్చినాడు. వరదరాజరెడ్డికి ఇచ్చినాక 85లో మళ్ళీ ఎమ్మెల్యేగా వరదరాజరెడ్డి గెలిచి టీడీపీలోనే ఉన్నాడు. ఇంకా అప్పుడు 85 నుంచి 89లో మా అన్నగారు యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇంకా అప్పటి నుంచి వరదరాజరెడ్డి 25 సంవత్సరాలు గెలిచి తర్వాత 2014లో ఆయన వరదరాజరెడ్డి ఇదే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చేతిలో 13,500 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినాడు. మళ్ళీ 2014-19 ఇన్ఛార్జిగా అధికారం వాళ్ళది ఉన్నది కాబట్టి వరదరాజరెడ్డి ఉన్నాడు. 2019లో ఆయనకు టికెట్ రాక పక్కన ఉన్నాడు. 2019లో లింగారెడ్డి సారు సపోర్ట్ చేసి పోటీ చేసి లింగారెడ్డి సార్ పోటీ చేసి ఓడిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి 2019లో గెలిచినాడు. తర్వాత
ఇప్పుడు 2024 వస్తుంది. ఈయన ఉక్కుప్రేణి ఇన్ఛార్జిగా ఉంటే ఈయన అనుకోకుండా నాకు టికెట్ వచ్చింది, మెజార్టీ మీద టికెట్ తెచ్చుకున్నాడు. కానీ ఆ వల్ల రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. గట్టి పోటీ పొద్దుటూరు నియోజకవర్గంలో గట్టి నువ్వా నేనా అనే గెలుపు ధీమాలో ఉన్నారు. తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది తర్వాత జూన్ 4 గెలుస్తుంది. ఇది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మాన్యా కొనసాగుతుంది కదా. జగన్ మాన్యా బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంటుంది కదా. అలా శివప్రసాద్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ బాగా ఉంటుంది కదా ఇక్కడ బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుపు వరకు ఇబ్బంది లేదు, గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు.